హాయ్ హలో. ఇవాళ షుగర్కి పౌడరు తయారు చేస్తున్నాము. చూడండి, తయారు చేసేయడానికి వామోటి, మెంతులు, తర్వాత నల్ల జీలకర్ర. చూడండి, నల్ల జీలకర్ర ఎంత ఇదిగా ఉంటుందో. చూడండి నల్ల జీలకర్ర 50 గ్రాములు నల్ల జీలకర్ర, 100 గ్రాములు మెంతులు, వామేమో 200 గ్రాములు వాము. మనం అలా తీసుకొని చక్కగా వేగించుకోవచ్చు. చూడండి, గ్యాస్ వాము దోరగా వేగించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ వేగింది. చక్కగా మనం దించేసుకోవచ్చు. చూడండి, మెంతులు వేసుకున్నాము, బాగా వేగించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయాయి. దించేద్దాము. నల్ల జీలకర్ర వేద్దాము. చాలా ఘాటు స్మెల్ వస్తుందండి. చేదు జీలకర్ర, నల్ల జీలకర్ర అన్నా ఇంకొక ఐటమ్ ఇచ్చేస్తారు. ఇది చేదు జీలకర్ర అని అడిగితేనే ఇస్తారు. గమ్ముని తొందరగా దొరకదండి ఇది, కానీ ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు చూడండి. కానీ చాలా చేదుగా ఉంటుంది. ఒక్కటి పెట్టుకున్న నోట్లో చాలా చాలా చేదుగా ఉంటుంది. కళాయిలో కలిసిపోయింది నల్ల జీలకర్ర. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయింది. తీసేద్దాము. చూడండి, చక్కగా నీట్గా వేగించుకున్నాము. అన్నీ వేగించేసుకొని నల్ల జీలకర్ర కూడా వేగించుకొని ఇప్పుడు మనం చల్లారిన తర్వాత కొంచెం పౌడర్ మెత్తగా చేసేసుకొని మనం ఒక గాజు సీసాలో వేసుకోవాలన్నమాట. చూడండి, మెత్తగా చేసేసాం పౌడరు. మిక్సీ పట్టేసి చక్కగా జల్లించేసుకుంటే చూడండి ఈ మరుగు వచ్చింది. మళ్ళీ మనం మెత్తగా వేసేసుకోవచ్చు మిక్సీకి. చూడండి, మొత్తగా పొడి చేసేసుకుని జల్లించేసుకున్నాము చాలా నీట్గాని. జార్లో మనం వేసేసుకుంటే
చూడండి ఎంత చక్కగానో బాగుంటుంది. మనకి ఆ స్మెల్ పోదు, ఫ్రెష్గానే ఉంటుంది గాజు సీసాలు అయితే. కానీ ఆయుర్వేదంలో కూడా మనకి ఇలాగే చేస్తారు. మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చక్కగా. చూడండి గోరువెచ్చని నీరు, చక్కగా గోరువెచ్చని నీటిలో మనం ఒక స్పూను చూడండి ఒక స్పూను మనం తీసుకొని గోరువెచ్చని నీటిలో చూడండి ఇలా కలుపుకొని చక్కగా ఎర్లీ మార్నింగ్ చక్కగా తాగేస్తే షుగర్ బాగా తగ్గుతుంది, పెరగట్లేదు. మనకి చాలా చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ మనం ఒక 2 నెలలు వాడిన తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఒక 10 రోజులు వాడకుండా వదిలేసిన తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ మొదలెట్టుకోవాలి. ఓకే అండి, బాయ్ అండి.